పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ గారితో ఉన్నాము. జూబ్లీహిల్స్లో బీజేపీ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అడుగుతున్న పరిస్థితి కారణం ఏంటని ఏం చెప్తారు కార్యకర్తలకి? అంటే ఒకటి ఏంటంటే, అక్కడ ఎన్నికలు జరిగిన తీరేందంటే ఇద్దరు వ్యక్తులకు కూడా వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అయిపోయింది. ఒకటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలలో ఓడిపోతే బయటికంటే కూడా పార్టీలో ఆయన పదవి గండం వచ్చే అవకాశం చాలా ఉంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన శాయశక్తుల ఏ విధంగానన్నా ప్రభుత్వ యంత్రాంగాన్ని దించైనా పర్వాలేదు, నవీన్ గెలుపు కంటే కూడా ఆయన పదవిని కాపాడుకోవాలనే తాపత్రయంతో కాలుకు గట్టలు కట్టుకొని ప్రతి డివిజన్లో కూడా ఒక ర్యాలీ పెట్టి, ఒక సమావేశం పెట్టి, విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టి, అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా డబ్బులతోనే గెలవచ్చు అనే ఆలోచనతోనే ఉన్న వ్యక్తి. ఈ అన్నిటికంటే ముఖ్య కారణం ఏంటంటే ఓవైసీ కూడా క్యాండిడేట్ గెలిపించుకోవాలనే ఒక పట్టుదలతో, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా అని ఈ ఉమ్మడి హైదరాబాద్లో ఒక ప్రకటన చేసాడు. ఆయన ప్రకటన చేసినాక కూడా నేను గెలవకపోతే ఎంఐఎం ఓవైసీ మాట కూడా దాదాపు 1,20,000 ఉన్న ఓట్లు ఓవైసీ మాట చెల్లుబాటు కాలే. కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి ఎంత నష్టము, ఓవైసీకి కూడా అంతే నష్టం జరుగుతుంది. కాబట్టి ఇద్దరు ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఓవైసీ ఆయన మతత్వము, ఎంఐఎం క్యాడర్ని, రేవంత్ రెడ్డి గారేమో డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పి ఆడ గెలవడానికి పూర్తి స్థాయిలో భయపెట్టి డబ్బులు ఇచ్చి, అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా అన్ని రకాలుగా ఒకసారి 3 సార్లు చేసిండు. ఒకసారి ఎంఐఎంతోనే చేసి పరిచయాలు పెరిగినాయి ముస్లింలతోని. ఈ స్థానికంగా ఇవన్నీ ఉండడం వల్ల వాళ్ళు గెలవడం జరిగింది. ఇంకొకటి బై ఎలక్షన్లలో క్యాడర్ విపరీతంగా పనిచేస్తుంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్లో ఎక్కడి క్యాడర్ అక్కడనే పనిచేస్తుంది. ఇప్పుడు చూడు, మాకు లాస్ట్ టైము బీజేపీకి అక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలు కొట్లాడితే దాదాపు 26-27 వేలు వచ్చినాయి. కిషన్ రెడ్డి గారికి 60,000 వచ్చినాయి స్థానికంగా అంతటి ఎలక్షన్. ఈ ఎలక్షన్లో విపరీతమైన భయపెట్టడము, ఉన్న కార్యకర్తలని రానియకుండా చేయడము, డబ్బులు ఇవ్వడము, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవడంతో ఆడేమైపోయిందంటే ముందే వీళ్ళు ప్రచారం చేశారు, మాకే పోటీ వాళ్ళకి లేదు, మాకే పోటీ వాళ్ళకి లేదని. ఇక కేటీఆర్కి ఏమైపోయింది, కనీసం ఈ ఎన్నికల్లో గెలిస్తే దింపుడు కల్లా ఆశ, మళ్ళీ బీఆర్ఎస్ బ్రతుకుతుంది, మళ్ళీ మాకు ప్రాణం వస్తుంది, మళ్ళీ తెలంగాణలో మేము రావడానికి అవకాశం. చూసావుగా మా సీట్ మేము నిలబెట్టుకున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా ఓడిపోయింది, బీజేపీ రాలేదు అని ఆయన కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టారు. ఈ డబ్బుల ప్రభావం వల్ల ఒకటి ఎంఐఎం పూర్తి స్థాయిలో బీజేపీని గెలవనియొద్దు, వాళ్ళు పగబట్టిన తీరులో ఈ 2 ప్లాన్లు కలసడం వల్ల మాకు కొద్ది ఇబ్బంది జరిగింది. కానీ ప్రజలల్లా అదే జూబ్లీహిల్స్లో మా కిషన్ రెడ్డి గారికి, నరేంద్ర మోడీ గారికి ఓటు వేయాలని ఇదే కమలం పువ్వు మీద 66,000 మంది ఓటింగ్ చేసిండ్రు లాస్ట్. అంటే ఆడ తగ్గింది ఏంటంటే, ఆడ ఒకటి ఏంటంటే ఈ ఇద్దరు విపరీతమైన డబ్బు ప్రభావం పనిచేసింది, కానీ మా పార్టీ బలం తగ్గలేదు. అతి త్వరగా మళ్ళా గట్టిగా తయారవుతాం. రాబోయే స్థానిక ఎన్నికలు కానీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మేము జూబ్లీహిల్స్లో తప్పకుండా కార్పొరేటర్లు గెలుస్తాము. ప్రజలు ఇప్పుడే అనుకుంటున్నారు బీహార్లో గెలుస్తున్నారు, బీహార్లో కూడా హిందువులంతా ఒక్కటే చేస్తున్నారు, మనం తప్పు చేశామనే విషయానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు తెలుసుకుంటారు. ఈ విధంగా అయితే భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం కానీ ముస్లింలకు వ్యతిరేకం కాము, ఎంఐఎం సిద్ధాంతాలకు వ్యతిరేకం కానీ ముస్లింలకు వ్యతిరేకం కాము, దేశ రాజ్యాంగాన్ని గౌరవించని ముస్లింలకు వ్యతిరేకం కానీ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు. కాబట్టి ఆడ ఎన్ని పనిచేసినాయి కాబట్టి కొద్దిగా మాకు ఇబ్బంది జరిగింది. అయినా మా జరిగిన విషయాలని మేము సమీక్షించుకుంటాం. అతి త్వరలో అక్కడ జరిగే జిహెచ్ఎంసీలో గట్టి పోరాటం చేసి మేము అక్కడ గెలుస్తాం. 3 లక్షల హిందువుల ఓట్లు అని చెప్పారు, మరి హిందువులు ఓట్లే లేదా బీజేపీ పార్టీకి? హిందువుల పార్టీ అని చెప్తారు కదా. నేనేమంటున్నా, ఇంతకుముందే చెప్పిన, ఇంతకుముందు ఆడున్న ఓటర్లలో 66,000 మంది మా బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఒకసారి ఈఎంలా వాళ్ళ చేతితో నొక్కిరు. అంటే ఎందుకు నరేంద్ర మోడీ గారు ప్రధాని కావాలి. కానీ ఇప్పుడు ఈ స్థానికంగా వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఒకటి మాగంటి గోపినాథ్ అక్కడ చనిపోవడంతో కొంతమంది ఆయన మీద సానుభూతితోని, కొంతమంది ఏంటంటే వివిధ ప్రలోభాలకు లొంగిపోయి, కొందరు భయపడి, కొందరు ప్రభుత్వ ఒత్తిడికి, ఇవన్నీ దబావు ఎక్కువైపోయింది. జనరల్ ఎలక్షన్లు ఇన్నుండి
జనరల్గా నడుస్తుంటే అందరు ఇక్కడ. కానీ ఇది ఏంటంటే ఎక్కడైనా బై ఎలక్షన్ దాటితే వివిధ రకాలుగా ప్రయత్నాలు ఉంటే, ఇంకోటి ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళది కొద్దిగా పై చేయిగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ బై ఎలక్షన్ వచ్చిందంటే ప్రభుత్వం ఎవరిదుంటే వాళ్ళదే కొద్దిగా అప్పర్ హ్యాండ్ ఉంటుంది. ఆడ 2-3 విషయాలు కలిసినాయి: డబ్బు, ముఖ్యమంత్రి, ఎంఐఎం. ఈ మూడు బలాలు వెళ్ళాయి కాబట్టి ఆడ ఇబ్బంది వచ్చింది. అన్ని బై ఎలక్షన్లు కావు, అన్ని విధంగా ఉండేవి. మంత్రులు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్క డివిజన్కి ఒక మంత్రి, 2 ఎమ్మెల్యేలు, విపరీతమైన డబ్బు. ప్రభుత్వం చేతుల నుండి డబ్బులు ఎట్లంటే అట్లా వస్తాయి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కష్టమే ఉంటుంది, డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది, మీకు తెలుసు. కాబట్టి అన్ని పని చేసినాయి కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది. కేసీఆర్ ప్రచారానికి రాలేదు అని కాంగ్రెస్ వాళ్ళని అడిగితే, కేసీఆరే కాదు కదా మోడీ ప్రచారానికి వచ్చిన జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీయే గెలిచేది అని ముఖ్య నేతలు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు. మీకు తెలుసో తెలియదు, అన్ని తెలివిలేని మాటలు. మోడీ పేరు తీసుకోవడం అని తెలివి తక్కువతనం అంటారు. ఆ పేరు తీసుకోవడానికి అర్హత లేదు. మోడీ ఎలక్షన్ కిందకు వస్తాడు. రాష్ట్రంలో జరిగే ఎన్నికలకి 1-2 ఎలక్షన్లకు 1-2 మీటింగ్లు పెడితే ఎక్కువైపోతుంది మోడీ. ఆ ప్రశ్న అడిగినోనికి బుద్ధి ఉండాలి ఏమన్నా. మోడీ గారు ఎడికి వస్తున్నాని. మీ రాహుల్ గాంధీ కాలు గడగడుకు తిరుగుతుండు, దేశమంతా తిరుగుతుండు, పెయింట్ వేస్తుండు, మంగళ షాప్లో పోతుండు. మరి ఏమైంది, గెలుస్తుండు అంతటా? మన బీహార్లో ఎన్ని కాన్స్టిట్యున్సీలలో తిరిగి నేనైనా ఒకటి గెలిచిందేమో చెప్పమాను. మీ ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో మీ రాహుల్ గాంధీ ఏడవైకి నిలబడితే గెలిచిండు. ఇవన్నీ ఉట్టి మాటలు. మోడీ పేరు తీసుకోవడానికి దేశాలే భయపడుతున్నాయి, దేశాలైనా గౌరవించి. వీళ్ళంతా ఉట్టి మాటలు. మోడీ రావాల్సిన అవసరం లేదు. కొన్ని పరిస్థితుల్లో, కొన్ని కాన్స్టిట్యున్సీలో కొన్ని చిన్న ఇబ్బందులు జరుగుతాయి. మాకు మొన్న జరిగిన దాంట్లో 7 పార్లమెంట్లో దాదాపు మంచి మెజార్టీ వచ్చింది, చాలా అసెంబ్లీలో మెజార్టీ వచ్చింది. ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. దేశంలో ఎక్కడెక్కడో చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. రేపు నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఉండి తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయి మంచిగా ఉంటుందని ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. దాన్ని అతి త్వరగా ఆ దిశగా మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. విజయవంతమైతం కూడా పూర్తి నమ్మకం. మరో 50 ఏళ్ల వరకు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ అన్నారు. ఏం చెప్తారు? రాజాసింగ్ మొన్నటి వరకు మా పార్టీ వ్యక్తి, హిందుత్వం గురించి మాట్లాడే వ్యక్తి. ఆయన ఏదన్నా ఆయన మనస్ఫూర్తిగా బీజేపీ గెలవాలి, హిందుత్వం గెలవాలి అనే ఆలోచన ఉన్న వ్యక్తి. కొన్నిసార్లు కోపంలో ఏదో నిరాశ చెందో, మనకు ఓసారి తల్లిదండ్రులు ఏమని ఇప్పకపోతే కోపంలో ఏదో ఇసిరి కొడతాము, మీరు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని అంటాం. కాబట్టి రాజాసింగ్ మా ప్రధానమంత్రి కానీ మా పార్టీ కానీ అభిమానించే వ్యక్తి. ఆయన రావాలి అని మాకు హెచ్చరిస్తుండ అనుకుంటాం, కానీ రాదని కాదు. ఈ విధంగా అంటే ఇంకా కష్టపడి ఇంకా పైకి ఇంకా పార్టీ వస్తుంది మన ఆలోచనతో మాట్లాడుతున్నాను నేను.